లిబరల్గా ఉంది. ఇంటరాక్టివ్ మోడ్లో ఈ 5 days మంచి నైపుణ్యాలను స్కిల్స్ను నేర్చుకొని మంచి స్టఫ్తో ఏ విధంగా అయితే మంచి భోజనం చేస్తామో ఆ విధంగా మంచి స్టఫ్తో వెళ్ళి పిల్లలకు పూర్తి స్థాయిలో అందిస్తూ ఏదైతే ఆధునికమైనటువంటి ఈ ఎడ్యుకేషన్లో ఈ పోకడలు ఆ తర్వాత నైపుణ్యాలు వస్తున్నాయో వాటిని అలవర్చుకొని పిల్లలకు అందజేసేటట్టు చేస్తారని ఆశిస్తూ మరి ఈ పరిస్థితులు చాలా రోజు మీతో పాటు నేను కూడా అనంతం మెంబరే. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ప్రయత్నాలు చేస్తాను. మీకు ఈ ఫెసిలిటీస్ విషయంలో ఎటువంటి ఏమి వచ్చినా దాదాపు హెచ్ఎంస్ ఉన్నారు, మేడమ్స్ నేను ఏమున్నా చేయండి. మీకు మంచి అంటే కూల్ వాటర్ కానివ్వండి, నేర్చుకోవడం అనేటటువంటి ముఖ్య ధ్యేయం ఇక్కడ. కాబట్టి దాన్ని ఇచ్చేస్తూ మనకి ఈ ట్రైనింగ్కి గాను బయట వాళ్ళు కూడా మన పైన ఫోకస్ ఉంటుంది. సెక్రటరీ మేడం మొదలుకొని డైరెక్టర్ గారు శిక్షణ ఎట్లా ఉంటుంది, అక్కడ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంటుంది, మరి అది ప్రాక్టికల్గా కుదురుతుందా లేదా, అక్కడ ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి, అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. అట్లాగే వాటిని మరి ఎట్లా మనం పరిష్కరించుకోవచ్చు, దానికి సొల్యూషన్స్ ఏంటివి కూడా అనేది కూడా మనం ఇక్కడనే డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొందరు సీనియర్ టీచర్లు ఉన్నారు, అట్లాగే మీరు ప్రాక్టికల్గా అక్కడ ప్రత్యేకంగా శుభోదయాలు. అంటే మనకు మీరందరూ మన రీసెంట్గా అపాయింట్ అయిన తర్వాత ఒక ట్రైనింగ్ తీసుకున్నారు. అంటే మీరు ఫస్ట్ ఉద్యోగంలో రాగానే ఒక శిక్షణ కార్యక్రమం అటెండ్ అయింది, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది శిక్షణ కార్యక్రమాలు ఎట్లా ఉంటాయనే విషయం. అయితే అది మీకు మొట్టమొదటిది కొంచెం భయంగా ఉండే ఉద్యోగం రాగానే ట్రైనింగ్. వాస్తవంగా గ్రౌండ్లో ఎట్లా ఉంటుంది, పాఠశాల పరిస్థితులు ఎట్లా ఉంటాయి, పిల్లలు ఎట్లా ఉంటారు అనే విషయాలు తెలియకముందే మీరు ఆ శిక్షణకి వెళ్ళారు. ఇప్పుడు మీరు దాదాపు ఒక 6 నెలల పాటు పాఠశాలలో పనిచేశారు. దాదాపు ఇక్కడ అందరూ కొత్తగా ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి కొంతమంది సీనియర్స్ కనిపిస్తున్నారు కాబట్టి దాన్ని ఉద్దేశించి 2 విషయాలు ఏంటంటే, ఇప్పుడు మీరు 6 నెలలుగా మీరు పాఠశాలలో పనిచేస్తున్నారు. పిల్లలు ఎట్లా ఉన్నారు, అక్కడ ప్రాక్టికల్గా మనకు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, తరగతులు ఎట్లున్నాయి, ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, కలిసి రేపు పొద్దున ఇంకా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు ఎలా పెంపొందించవచ్చు అనే అంశాల మీదనే ఈ 5 రోజుల శిక్షణ ఉంటుంది. ఇక్కడ ఆర్టిల్గా వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ నేర్చుకున్నటువంటి కొన్ని అంశాలు వేసవిలో మన సామర్థ్యాభివృద్ధి కోసం అలాగే పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి శిక్షణా కార్యక్రమానికి మేము ఆర్టీలుగా వెళ్ళి రావడం జరిగింది. మరి అక్కడ వచ్చినటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మనకి మండల స్థాయిలో మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ నేటి కార్యక్రమాన్ని ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి శిక్షణ కార్యక్రమాలు ఆహ్వానిస్తుంది. మరి ఇలాగా సార్ చెప్పినట్టు మనకి ఈ రోజు నుంచి ఇంకా 5 days 24 వరకు ఉంటాయి శిక్షణ తరగతులు. సో మన నుంచి చెప్పినటువంటి అంటే ఈ ఏదైతే ఎడ్యుకేషన్ యాప్లో లాగిన్ కావడం, తర్వాత టెస్ట్ కంప్లీట్ చేసుకోవడం, తర్వాత సార్ వాళ్ళు వారి స్టార్ట్ చేస్తారు సబ్జెక్ట్స్. దాంతోపాటు 10 మందిలో వచ్చినటువంటి మీకు ఏదైతే మార్పుల ప్రాంతంలో అంటే మనకందరూ నిజామాబాద్ కానీ ఆంధ్ర కానీ నుంచి వస్తున్నవారు కాబట్టి ఏమైనప్పటికీ కూడా ఈ ఎడ్యుకేషన్ యాప్లో అప్పుడు అంటే మనము అటెండెన్స్ ఇస్తున్నాం కాబట్టి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉండవలసిన అవసరం ఉంది. కొంచెం టైం పట్టవచ్చు. సో అలా 5 days పూర్తయిన తర్వాత మళ్ళీ పోస్ట్ టెస్ట్ రాయాలి. సో ప్రీ టెస్ట్కి పోస్ట్ టెస్ట్కి మనం ఎలా ఉన్నాము అని. సో పోస్ట్ టెస్ట్ రాయడం అయిపోయిన తర్వాత అప్పుడు సర్టిఫికేట్ జనరేషన్ అనేది వస్తుంది. సో మేము పోస్ట్ టెస్ట్ రాసేటప్పుడు మాకైన అనుభవం ఏంటంటే 5 అంటే అది 5:30 దాటిపోయింది, ఎక్కువ టైం అయింది. సో ఆ తర్వాత సబ్మిషన్ అయింది. రోజు ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు సిరికొండ మండలంలో శిక్షణ తరగతులు మొదలైనవి. ఈ ట్రైనింగ్ అనేటటువంటిది ఈ రోజు నుంచి 24th May వరకు ఉంటుంది. మరి ఈ 5 days ట్రైనింగ్ గాను ఆ మండలంలో ఉన్నటువంటి 82 మంది ఉపాధ్యాయులు పాల్గొనబోతున్నారు. ఈ 5 days గానాల్లో మంచి అకాడమిక్ స్థాయిలో కానివ్వండి, తర్వాత పిల్లలను అందించే స్థాయిలో కానీ మంచి నైపుణ్యాలను నేర్చుకొని పిల్లలకు
పరిపూర్తి స్థాయిలో అందిస్తారు. మరి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే శిక్షణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు కానివ్వండి, తర్వాత భోజన సౌకర్యం కానివ్వండి, అన్నీ వాళ్ళకు కల్పించడం జరిగింది.